తీసుకొచ్చి హైడ్రాని ఒక మంచి వాతావరణాన్ని చెడగొట్టేటువంటి ప్రయత్నం చేయడమే కాకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పేసి ఒక జీవో ఇచ్చింది గవర్నమెంట్. నేను అడుగుతా, మొన్నటిదాకా మా ప్రభుత్వం ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ కట్టారని అడిగాను. మరి ఇప్పుడు ఏ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారో చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. దగ్గర దగ్గర 68,000 ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మేము ఆల్రెడీ అలాట్ చేసినాం. కట్టిన ఇండ్లని అలాట్ చేసినాం. నేను ఈ యొక్క వేదిక ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతున్నా, నిజంగా 16,000 ఇండ్లు బాకీ ఉంటే ఆ వివరాలు పంపించండి, ప్రెస్కు రిలీజ్ చేయండి. మోసం చేస్తారు ప్రజల్ని. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎక్కడ లేవు. అనవసరంగా మోసం చేసి ఈరోజు 16,000 ఇండ్లు మీకు రిహాబిటేషన్ చెప్తున్నారు. ఎక్కడనో జియాగూడ ప్రాంతం కానీ, లేకపోతే సికింద్రాబాద్ ప్రాంతం కానీ, ఎల్బీ నగర్ ప్రాంతం కానీ, అదేవిధంగా మేడ్చల్ ప్రాంతంలో కానీ కొన్ని ఏరియాలో కట్టిన ఇండ్లలో కొన్ని ఇండ్లే మిగిలినాయి. అంటే మొత్తం కలిపితే 7-800 కూడా లేవు. కానీ వీళ్ళు 16,000 ఇండ్లు ఇస్తామని చెప్పి మోసం చేస్తూ, నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, నిజంగా 16,000 ఇండ్లు ఉంటే మీరు ప్రెస్కు రిలీజ్ చేయండి. ఎక్కడ కూడా ఇల్లు లేవు. అయినా ఇక్కడ స్థానికంగా 46 ఏళ్ల నుంచి మీరు ఉన్న తర్వాత ఎక్కడో ఇస్తే పోతామంటే మీ ఉపాధి ఎక్కడికి పోవాలి? మేము ఉద్యోగం చేసుకోవడానికి కానీ, లేకపోతే వ్యాపారం చేసుకోవడానికి కానీ, పిల్లల చదువులు మార్చ్ ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉంటాయి పిల్లలకు. అప్పటి వరకు ఆ పిల్లల్ని ఎక్కడ? కానీ చాలా మంది ఒక భయానకమైనటువంటి వాతావరణంలో నిన్ననే ఒక తల్లి